వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి 10th క్లాస్ అయిన తర్వాత ఏమేం కోర్సులు మనకు అందుబాటులో ఉంటాయి, ఏం చదవచ్చని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చేసిన తర్వాత వీడియో చేసినప్పుడే నేను చెప్పడం జరిగింది, ఇంటర్మీడియట్ ఆఫ్టర్ మనకి ఏ కోర్సులు ఉంటాయి ఏంటి, ఆ తర్వాత డిగ్రీ తర్వాత ఏముంటాయి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఏమిటని చెప్పేసి వీడియోస్ చేస్తానని, అలాగే కోర్సుకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానని అయితే చెప్పడం జరిగింది. సో అందరూ కూడా 10th క్లాస్ తరువాత ఏం చదవచ్చు అని వీడియో చూశాక ఇంటర్మీడియట్ తరువాత ఏం చదవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరి కోసము ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాట్ నెక్స్ట్ అని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఇంటర్మీడియట్ తరువాత జనరల్గా ఎక్కువ మంది జనరల్గా అందరికీ తెలిసేది ఏమిటంటే నేను బీటెక్ చేస్తున్నా, నేను డిగ్రీ చేస్తున్నా, కానీ నేను ఎందుకు డిగ్రీ చేస్తున్నా, నేను ఎందుకు బీటెక్ చేస్తున్నా అనేది ఎవరికి ఎక్కువ మందికి అవగాహన ఉండదు. అందరూ చదువుతున్నారు కాబట్టి మనము ఏదో ఒకటి చదవాలి అనే ఉద్దేశంతో చాలామంది చదువుతున్నారు. దయచేసి చెప్తున్నా, అలా ఎవరు కూడా ఉండొద్దండి. మీరు ఎందుకు చదువుతున్నారో మీకైతే 100% క్లారిటీ ఉండాలి. అలాగే మీ సమీప లక్ష్యం ఏమిటో కూడా మీకు క్లారిటీ ఉంటేనే మీరు వేగంగా విజయవంతం అవుతారు, అంటే వేగంగా మీరు సక్సెస్ అవుతారు, అందులో డౌట్ అయితే లేదు. అయితే ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ ఏమిటి అనేది కంప్లీట్గా చూడండి. నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఓకే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయితే మనం చదివే కోర్సెస్ ఏముంటాయి అంటే మెయిన్గా డిగ్రీ చదువుతాము, అలాగే ఇంజనీరింగ్ చదువుతాము, మెడిసిన్ చదువుతాము, అలాగే టీచర్ కోర్స్ చదువుతాము, అంటే డిఈడి కూడా మనకు చదువుతాము, అలాగే పారామెడికల్ కావచ్చు, అలాగే అలైడ్ హెల్త్ సర్వీస్ అని చెప్పేసి కూడా అలైడ్ హెల్త్ సైన్స్ అని చెప్పేసి కూడా మనం చదువుతాము. ఇందులో ఏమేమి ఉన్నాయైతే ఇందులో చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో దేనికి సంబంధించి ఏముంటుంది, దానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏమిటని చెప్పేసి కూడా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే మీరేం ఆలోచిస్తారంటే ఇందులో మీకు నచ్చిన కోర్స్ చదవచ్చు, మీకున్న క్వాలిఫికేషన్ ప్రకారము. ఇంటర్మీడియట్ తర్వాత ఇందులో బైపీసీ వాళ్ళు అయితే అంటే ఇందులో ఉన్నటువంటి బైపీసీ మనం ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా మెడిసిన్కి సంబంధించి చదవచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించి ఎంపీసీ వాళ్ళంతా కూడా చదవచ్చు, డిఎడ్ ఇటువంటివి అయితే ఏం చదివినా కూడా ఇంటర్మీడియట్లో చదవచ్చు, అలాగే ఫార్మసీ ఎంపీసీ వాళ్ళు అలాగే బైపీసీ వాళ్ళు కూడా చదివే అవకాశం అయితే ఉంది. అయితే మీరు ఇప్పుడు ఏం ఫోకస్ చేయాలంటే ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యారో నెక్స్ట్ ఏం చేయాలనేది ఇది ఒక పెద్ద ప్రపంచం. ఏ లైన్లో వెళ్ళాలో ఒకసారి మీరు పెద్ద రైల్వే స్టేషన్లో ఒకసారి చూడండి. అక్కడ రైల్వే ట్రాక్స్ అయితే ఏ ట్రైన్ ఎట్టా పోతుందో మనమైతే కనిపెట్టలేము, అంటే ఒకటొకటి మిక్సింగ్ ఉంటాయి. ఇక్కడ కోర్సులు కూడా అలాగే ఉంటాయి. అయితే మీరేం అంటే వీటిపైన మీరు దేనిపైన ఫోకస్ చేయాలంటే మీకున్నటువంటి నైపుణ్యం ఏమిటి, మీరు ఏది బాగా చదవగలుగుతున్నారు, మీ యొక్క అభిరుచి ఏమిటి అనేది మీరు ఫస్ట్గా తెలుసుకొని మీ అభిరుచికి తగ్గట్టుగా ఏం కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఆ కోర్స్ చదివితే ఉన్నటువంటి విజయ అవకాశాలు ఏమిటి అనేది మీరు ఒక అంచనా వేసుకొని చదివితే వేగంగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం. జనరల్గా ఎక్కువ మంది డిగ్రీ బీటెక్ చదువుతారు కదా, డిగ్రీ బీటెక్ గురించి చూద్దాము. డిగ్రీ 3 years డిగ్రీ ఉంటుంది, అలాగే 4 years డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు ఈ డిగ్రీలో కంప్లీట్గా మనకి డిగ్రీ మరియు పీజీ అనుకోండి, అంటే పీజీ అనలేము, డిగ్రీతో పాటుగా ఒక స్పెషల్ కోర్స్ కూడా మనకైతే అందుబాటులో ఉంటుంది. రెండు కలిపి కూడా మనం చదవచ్చు. యూనివర్సిటీలో ఉంటాయి, జనరల్గా కాలేజీలో కాకుండా యూనివర్సిటీలో ఉంటాయి. డిగ్రీ మనం చూసుకుంటే బీఎస్సీ, ఎంపీసీ వాళ్ళు డిగ్రీలో బీఎస్సీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అందులో మళ్ళీ ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే ఎంఈసీ అప్లైడ్ మ్యాథమెటిక్స్, బీజెడ్సీ, అలాగే సిపిజెడ్. అలాగే స్పెషల్ కోర్సుల్లో డిగ్రీలో మనం చూసుకుంటే హార్టికల్చర్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, హోమ్ సైన్స్ ఉంటుంది, బయోకెమిస్ట్రీ, అలాగే మైక్రోబయాలజీ, అలాగే బయోటెక్నాలజీ, అలాగే ఆంథ్రోపాలజీ, అలాగే డైరీ సైన్స్. ఇవన్నీ కూడా బీఎస్సీలో భాగంగా మనమైతే చదవడం జరుగుతుంది. అలాగే బిఏలో మనం చూసుకుంటే
హెచ్ఈపి అంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఉంటుంది. అలాగే సైకాలజీ, బిఏ సైకాలజీ, బిఏ ఫైన్ ఆర్ట్స్. చూడండి సైకాలజీ, బిఎస్సి సైకాలజీ కూడా ఉంటుంది, బిఏ సైకాలజీ కూడా ఉంటుంది, బిఏ ఫైన్ ఆర్ట్స్, బిఏ సోషియాలజీ, బిఏ లైబ్రరీ సైన్స్, బిఏ ఎకనామిక్స్, అలాగే బిఏ పొలిటికల్ సైన్స్. ఓకే, అలాగే బీకామ్ చూసుకుంటే బీకామ్ రెగ్యులర్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ బ్యాంక్ మేనేజ్మెంట్, అలాగే బీకామ్ ట్యాక్స్ ప్రాసెస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇదంతా కూడా 3 ఇయర్స్ డిగ్రీ అండి. నెక్స్ట్ అదర్ డిగ్రీస్ మనం చూసుకుంటే బిఏ ప్లస్ బిఈడి, బిఎస్సి ప్లస్ బిఈడి, బీబీఎం ప్లస్ ఎల్ఎల్బి, బిఏ ప్లస్ ఎల్ఎల్బి, బీకామ్ ప్లస్ ఎల్ఎల్బి, బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి. అంటే మీరు లాయర్ అవ్వచ్చు, దీంతో పాటుగా లాయర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 4 ఇయర్స్లో అయిపోతాయి. అయితే వీటికి ప్రధానంగా ఎంట్రన్స్ టెస్ట్లు అంటూ పెద్దగా ఏమీ ఉండవండి. అయితే గవర్నమెంట్ కాలేజీల్లో చదవబోయే విద్యార్థులు, గురుకుల కళాశాలలో చదవబోయే వాళ్ళకైతే ఇక్కడ ఏపీఆర్ డీసెట్ అయినా అయితే ఉండడం జరుగుతుందండి. ఏపీఆర్ డీసెట్, ఏపీఆర్ జేసీ ఎలాగైతే రాస్తాం ఇంటర్మీడియట్ కాలేజీలకి, డిగ్రీకి మనకి ఏపీఆర్ డీసీ అయితే రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ మనం చూసుకుంటే బిఈ అలాగే బీటెక్, ఎంపీసీకి సంబంధించి ఇంజనీరింగ్ అయితే చేయడం జరుగుతుంది. 4 ఇయర్స్ అండి. దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్లు ఏమిటంటే ఆల్రెడీ మీరు అంతా కూడా రాస్తారు. ఎప్సెట్, ఈఏపీ సెట్, ఎంసెట్నే మనకి ఈఏపీ సెట్ అని అయితే అనడం జరుగుతుంది. అలాగే ఐఐటికి సంబంధించి జేఈ మెయిన్స్ అయితే కావచ్చు, ఏఐఈఈ, బిట్సాట్. ఓకే, ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ ఏముంటాయి మనం చూద్దాం. బీటెక్ సంబంధించి సిఎస్సి ఉంటుంది, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, అలాగే ఐటీ, ఈసీఈ, ఈఈ, సివిల్, మెకానికల్, ఏరోనాటికల్, అగ్రికల్చర్, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగు, బయోమెడికల్ ఇంజనీరింగు, బయోటెక్నాలజికల్ ఇంజనీరింగు, అలాగే సెరామిక్ ఇంజనీరింగు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగు, మెరైన్ ఇంజనీరింగు, మైనింగ్ ఇంజనీరింగు, అలాగే సిల్క్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అయితే ఇందులో కోర్సెస్ అయితే ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు తెలుస్తాయి, కానీ ముందే మీరు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ మీరు ఈఈ చదవాలి అనుకుంటే అసలు ఈఈ ఏమిటి, ఇందులో ఉన్నటువంటి మెయిన్ కోర్స్ సిలబస్ ఏమిటి, మనం ఎంతవరకు అందుకోగలం, ఇది చదివాక మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, ఇందులో మన అభిరుచి ఉందా లేదా, కంప్లీట్గా ఏదో చదువుతున్నామని చెప్పేసి సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఈఈ ఇవే కాకుండా వీటిపైన కూడా ఒకసారి లుక్ వేస్తే దానికి సంబంధించి ఆల్రెడీ చదివిన సీనియర్స్, అన్నయ్యలు, అక్కలైతే కావచ్చు, లేదంటే మనకి ఈ యొక్క చాలా మాధ్యమాలు ఉన్న యూట్యూబ్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, గూగుల్లో సెర్చ్ చేసి వాటిపైనటువంటి అవకాశాలు, కోర్సు ఏమిటి, వాట్ అబౌట్ మీరు ఫస్టే మనం తెలుసుకోగలగాలి. ఏం చదువుతారు అంటే బీటెక్ అనేస్తుంది, కానీ అందులో ఏం వస్తే మనం ఏ కోర్గా మనం ఏం తీసుకోవాలి, బ్రాంచ్ ఏంటని కూడా చాలామందికి ఇంకా అవగాహన లేదు. మీకు మీరే ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ మెడికల్ చూద్దాం. మెడికల్ మనకి జనరల్గా 5 ఇయర్స్ అండి. మనకి బీటెక్ 4 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్, బీటెక్ వచ్చేసి 4 ఇయర్స్, మెడికల్ వచ్చేసి 5 ఇయర్స్. దీనికి కూడా ఈఏపీ సెట్ అయితే రాస్తాం స్టేట్ లెవెల్లో, అలాగే నేషనల్ లెవెల్లో నీట్ అయితే రాయడం జరుగుతుంది. ఎంబీబీఎస్, జనరల్గా ఎంబీబీఎస్ మీ అందరికీ తెలుసు కదా, ఇందులో ఎంబీబీఎస్ చేయొచ్చు. అలాగే బియుఎంఎస్ యునాని, బిహెచ్ఎంఎస్ హోమియోపతి, బిఏఎంఎస్ ఆయుర్వేద, బిఎన్వైఎస్ నేచురోపతి, అగ్రికల్చర్ బిఎస్సి, బీవీఎస్సి వెటర్నరీ, బీపీటీ ఫిజియోథెరపీ, ఇవన్నీ కూడా మెడికల్లో 5 ఇయర్స్ కోర్సెస్. ఇందులో అలైడ్ హెల్త్ సైన్స్ అని చెప్పేసి 2 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాల కోర్సులు అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి బీ ఫార్మసీ, ఆక్యుపంచర్ ఉంటారు కదండి, ఆక్యుపంచర్కి సంబంధించి థెరపీ, అలాగే బిఎస్సి ఎనస్థీషియా టెక్నీషియను, బిఎస్సి కార్డియాక్ టెక్నీషియను, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నీషియను, బిఎస్సి రేడియోథెరపీ టెక్నీషియను, బిఎస్సి క్లినికల్ ఆప్టోమెట్రీ టెక్నీషియను, అలాగే బిఎస్సి న్యూక్లియర్ మెడిసిను, అలాగే బిఎస్సి ఆపరేషన్ థియేటరు, అలాగే బిఎస్సి ఫిజిషియన్ అసిస్టెంటు, బిఎస్సి రెస్పిరేటరీ కేరు, అలాగే బిఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కోర్సులు కూడా ఉంటాయి. వీటిపైన కూడా ఒకసారి లుక్ వేయండి. అలాగే పారామెడికల్ మనం చూసుకుందాం. పారామెడికల్లో డయాలసిస్ టెక్నీషియను, ఈసీజీ టెక్నీషియను, ఎక్స్రే టెక్నీషియను, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అని చెప్పేసి పారామెడికల్లో కూడా మనకైతే ఇందులో కోర్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఒకసారి టీచింగ్ మనం చూసుకుంటే టీచింగ్లో డిఈడి అండి, డిఈడి అంటే ప్రైమరీ టీచర్ గురించి అయితే మనం మాట్లాడతాం కదా, డిఈడి. అలాగే
యూడిపిఈడి అండి, అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. పీఈటీ టీచర్ అంటాం కదా, ఫిజికల్ డైరెక్టర్, ఇవన్నీ కూడా యూడిపిఈడి క్వాలిఫికేషన్తో ఉంటాయి. ఇది కూడా ఇంటర్మీడియట్ తర్వాతనే. అలాగే ఈసీసీఈడి అండి. ఈసీసీఈడి అంటే ఏమిటంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఉంటుంది కదండి. ఎర్లీ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, అంటే 5 సంవత్సరాల కంటే ముందు ఉన్న పిల్లలు, అంటే ఇంకా బడిలో చేరని పిల్లలకు సంబంధించి కేర్కి సంబంధించి ఈసీసీఈడి అండి, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే అందరూ చదివేది కామన్గా వాడు చదివాడు నేను చదివాను అని కాకుండా ప్రత్యేకంగా మనకంటూ ఒకటి ఏదైనా కొత్తగా చదవాలని ఒక ఆలోచనతో ఉండండి. ఆ కొత్తగా చదివేదానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు ఎలాగున్నాయి, అందులో మనం ఎంతవరకు నైపుణ్యవంతులు అవుతున్నాము, ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించండి. ఏవైనా డౌట్స్ ఉంటే మీ అన్నయ్యలు, తమ్ములు లేదా సార్స్, పేరెంట్స్ను అడిగి తెలుసుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అని సంబంధించి ఈ విధమైన కోర్సెస్ అయితే ఉంటాయి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఈ కోర్సెస్కి సంబంధించి ఎగ్జాంపుల్ డయాలసిస్ టెక్నీషియన్ అనుకున్నాం, దానికి సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి అనేది కూడా మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే ఈ కోర్సెస్కి సంబంధించి ఏ కోర్స్ చదివితే ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, అన్ని కోర్సుల పైన కూడా ఒక లాంగ్ వీడియో కూడా నేనైతే పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా వెయిట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.